గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఈ క్లాస్ తోటి మనం యూనిట్ 2 ముగించేద్దాము. హెడ్డింగ్ పెట్టుకోండి. లాస్ట్ టాపిక్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అండ్ కండిషనల్ కన్వర్జెంట్. కండిషనల్ కన్వర్జెంట్. absolutely convergent and conditional convergent. సో absolutely convergent అంటే ఏంటి, కండిషనల్ కన్వర్జెంట్ ఏంటో చూద్దాం. డెఫినేషన్ రాయండి. absolutely convergent, దీంట్లో ఫస్ట్ డెఫినేషన్ absolutely convergent. absolutely convergent. సో డెఫినేషన్ రాయండి. absolutely convergent డెఫినేషన్: the series sigma un is said to be absolutely convergent. absolutely convergent అని ఎప్పుడు చెప్తామంటే, సిగ్మా un అనేది absolutely convergent అని ఎప్పుడు చెప్తామంటే, if sigma mod un convergent. అంటే చూడండి, ఒక సಮೇషన్ యూఎన్ ఇచ్చినప్పుడు అది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ ఎప్పుడు అవుతుందంటే, దీనికి మాడ్యులస్ తీసుకున్నప్పుడు అది కన్వర్జెంట్ అవ్వాలి. అప్పుడు అది దాన్ని ఏమంటామంటే అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అంటాం. రాసుకోండి. సిరీస్ సిగ్మా యూఎన్ ఇస్ సెడ్ టు బి అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ ఇఫ్ సిగ్మా మాడ్ యూఎన్ ఇస్ కన్వర్జెంట్. ఎగ్జాంపుల్: show that summation -1 whole power n minus 1 into 1 by 2 power n minus 1 is absolutely convergent. absolutely convergent. సో ఇది మనం కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. చూడండి సొల్యూషన్ జాగ్రత్తగా రండి. ఇది సిగ్మా యూఎన్ కదా, గివెన్ సిరీస్ ఏమి ఇచ్చారు, సమ్మేషన్ -1 హోల్ పవర్ n minus 1 into 1 by 2 power n minus 1. ఇది యూఎన్ కదా, యూఎన్ ఏమవుతుంది కదా, యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n minus 1 into 1 by 2 power n minus 1. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, సిగ్మా మాడ్ యూఎన్, మాడ్యులస్ యూఎన్ తీసుకోవాలి. మాడ్ తీసుకున్నప్పుడు ఇంకా మైనస్ ఏ ఉండవు, ప్లస్ అయిపోతుంది. 1 by 2 power n minus 1. ఇప్పుడు దీనికి సమ్మేషన్ లిమిట్ కడదాం. సో ఇప్పుడు మనం సిగ్మా మాడ్ యూఎన్ ఫైండ్ చేయాలి. సో సమ్మేషన్ 1 by 2 power n minus 1. సో దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్. n బదులు మీరు 1 రాయండి, ఫస్ట్ టర్మ్ ఏంటి 1, n బదులు 2 రాయండి 1 by 2, n బదులు 3 రాయండి 1 by 2 square, 1 by 2 cube. దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్ విత్ కామన్ రేషియో 1 by 2. సో చూడండి ఇక్కడ, సో దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్. This is geometric series. So ఈ geometric series కాబట్టి here r value ఎంత, 1 by 2 less than 1. By geometric series test r value కనుక 1 కంటే తక్కువ ఉంటే sigma mod un convergent. sigma mod un convergent by geometric series test. GST రాసుకోండి, జామెట్రిక్ సిరీస్ టెస్ట్. మీరు జిఎస్టీ అని రాయకండి, పూర్తిగా రాయండి జామెట్రిక్ సిరీస్ టెస్ట్ అని. దేర్ఫోర్ ఇప్పుడు సిగ్మా మాడ్యూల్ కన్వర్జెంట్ అయిపోయింది కదా, దేర్ఫోర్ సిగ్మా అంటే ఏమైనా లాస్ట్ కన్క్లూజన్, దేర్ఫోర్ సమ్మేషన్ -1 హోల్ పవర్ n minus 1 into 1 by 2 power n minus 1 absolutely convergent. అర్థమైందా? సో సిగ్మా యూఎన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ ఎప్పుడు అవుతుంది, సిగ్మా మాడ్ యూఎన్ కన్వర్జెంట్ అయినప్పుడు. ఇది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. 5 మార్క్స్ అడుగుతారు. డిఫైన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అని ఇచ్చి ఒక క్వశ్చన్ ఇస్తారు, అలాగే రాసుకోండి.
అర్థమైందా? నెక్స్ట్ కండిషనల్ కన్వర్జెంట్ ఏం పెట్టుకోండి. నెక్స్ట్ది కండిషనల్ కన్వర్జెంట్. కండిషనల్ కన్వర్జెంట్. కండిషనల్ కన్వర్జెంట్. సో మనం ఇప్పుడు అబ్సల్యూట్ కన్వర్జెంట్ చెప్పాం కదా, ఇప్పుడు కండిషనల్ కన్వర్జెంట్. సో కండిషనల్ కన్వర్జెంట్ అంటే ఏంటంటే డెఫినేషన్ రాయండి. ఇఫ్ డెఫినేషన్ ఇఫ్ sigma un convergent and sigma mod un divergent then we say that sigma un absolute conditional convergent, conditionally convergent. అది కండిషనల్ కన్వర్జెంట్ అంటే రాసుకోండి. ఆర్ దీనికి ఇంకో పేరు సెమీ కన్వర్జెంట్. ఎలా అయినా పిలవచ్చు. సెమీ కన్వర్జెంట్ ఆర్ ఇంకో పేరు నాన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అని 3 రకాలుగా ఎలాగైనా పిలుస్తారు కన్వర్జెంట్. అసలు అర్థమైందా ఏంటో చూడండి. సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అయితే సిగ్మా మాడ్ యూఎన్ డైవర్జెంట్ అయితే, అంటే ఆపోజిట్గా ఉంటే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అవుతూ సిగ్మా మాడ్ యూఎన్ డైవర్జెంట్ అయితే అప్పుడు మనం సిగ్మా యూఎన్ ఏమంటామంటే కండిషనల్లీ కన్వర్జెంట్ అని కానీ, సెమీ కన్వర్జెంట్ అని కానీ, నాన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అని అంటాం. రాసుకోండి. దీనికి ఎగ్జాంపుల్ రాయండి. అర్థమైందా? కండిషనల్ కన్వర్జెంట్ అంటే ఒకటి కన్వర్జెంట్ అయితే రెండోది డైవర్జెంట్ అవ్వాలి. సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అయితే సిగ్మా మాడ్ యూఎన్ డైవర్జెంట్ అయితే యూఎన్ని కండిషనల్లీ కన్వర్జెంట్ అంటాం. రాయండి. ప్రూవ్ దట్ ఎగ్జాంపుల్. ప్రూవ్ దట్ సమేషన్ -1 హోల్ పవర్ n - 1 into 1/n ఈజ్ కండిషనల్లీ కన్వర్జెంట్. కండిషనల్లీ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ సమేషన్ -1 హోల్ పవర్ n - 1 into 1/n ఈజ్ కండిషనల్లీ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. చూడండి ఎగ్జాంపుల్ సొల్యూషన్. సో గివెన్ సిరీస్ ఏం ఇచ్చారు? సిరీస్ సమేషన్ -1 హోల్ పవర్ n - 1 into 1/n. ఇది సిగ్మా యూఎన్. ముందు కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్పాలి. ఇది ఆల్టర్నేటివ్ సిరీస్ కాబట్టి లిబ్నిట్జ్ టెస్ట్ యూజ్ చేయాలన్నమాట. సో లిబ్నిట్జ్ టెస్ట్ ఏంటి? సో లెట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవాలి? యూఎన్ ఈక్వల్ టు 1/n అని తీసుకోవాలి. UN+1 చేయాలి. 1/n+1 అవుతుంది. సో బై లిబ్నిట్జ్ టెస్ట్ UN+1/UN ఫైండ్ చేయాలి. UN+1/UN అంటే 1/n+1/1/n. n మీదకి వెళ్తుంది. సో ఏమో రాయచ్చు n/n+1. ఆల్రెడీ మనం చేయిస్తాం. సో n కామన్ తీస్తే 1+1/n. n అని క్యాన్సిల్. ఇప్పుడు దీనికి లిమిట్ ఫైండ్ చేస్తే లిమిట్ UN+1/UN ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఫైండ్ చేస్తే 1/1+0 అంటే 1/1 అంటే ఎంత వచ్చింది? లిమిట్ 1 వచ్చింది. నాట్ ఈక్వల్ టు 0. అర్థమైందా? దేర్ఫోర్ ఏం చెప్పచ్చు మనం? బై లిబ్నిట్జ్ టెస్ట్ సారీ ఇది కాదు కదా లిబ్నిట్జ్ టెస్ట్. సో లిబ్నిట్జ్ టెస్ట్ UN గ్రేటర్ దెన్ UN+1 రావాలి ఫస్ట్ కండిషన్. సో UN+1 ఎంత? 1/n+1. UN - UN+1 చేయాలి. UN ఎంత? 1/n - 1/n+1.
సో ఎల్సిఎం n ఇంటూ n ప్లస్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n ప్లస్ 1 మైనస్ 1 ఆల్రెడీ చేసాం చూడండి 1/n ఇంటూ n ప్లస్ 1 ఓకేనమ్మా దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ సో un మైనస్ un ప్లస్ 1 ఆల్వేస్ పాజిటివ్ ఇంప్లైస్ un గ్రేటర్ దెన్ un ప్లస్ 1 అర్థమైందా therefore ఇది లిమిట్ కండిషన్లో ఫస్ట్ un గ్రేటర్ దెన్ un ప్లస్ 1 రావాలి తర్వాత లిమిట్ un 0 అవ్వాలి సో లిమిట్ un is equals to లిమిట్ un అంటే 1/n as n tends to infinity 1/n 0 సో లిమిట్ un 0 అయింది un గ్రేటర్ దెన్ un ప్లస్ 1 అయింది కాబట్టి రెండింటి కండిషన్ బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే బై లీబ్నిజ్ టెస్ట్ సిగ్మా un కన్వర్జెంట్ బై లీబ్నిజ్ టెస్ట్ సిగ్మా un కన్వర్జెంట్ రాసుకోండి సిగ్మా un కన్వర్జెంట్ సో ఇక్కడ చూడండి సో కండిషనల్లీ కన్వర్జెంట్కి ముందు సిగ్మా un కన్వర్జెంట్ అవుతుందో లేదో చూడాలి ఇప్పుడు మన దగ్గర un ఉంది ఆల్రెడీ un ప్లస్ 1 ఫైండ్ చేయాలి లీబ్నిజ్ టెస్ట్కి un మైనస్ un ప్లస్ 1 చేయాలి అర్థమైందా లీబ్నిజ్ టెస్ట్కి మనం un మైనస్ un ప్లస్ 1 చేయాలి పాజిటివ్ వచ్చింది అంటే un మైనస్ un ప్లస్ 1 గ్రేటర్ దెన్ 0 కాబట్టి un గ్రేటర్ దెన్ un ప్లస్ 1 ఇది లీబ్నిజ్ టెస్ట్ యొక్క ఫస్ట్ కండిషన్ అలాగే ఇప్పుడు లిమిట్ un ఫైండ్ చేయాలి లిమిట్ un అనేది వచ్చింది 0 వచ్చింది ఈ రెండు కండిషన్స్ యాడ్ చేస్తే సిగ్మా un కన్వర్జెంట్ ఇప్పుడు మాడ్ un తీసుకోవాలి రాసా ఇప్పుడు మనం మాడ్ un తీసుకోవాలి ఏం తీసుకోవాలమ్మా మాడ్ un ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ un ఎంత ఇంక ఆల్టర్నేటివ్ ఉంది 1/n అనమాట సో మనం ఏం ఫైండ్ చేయాలి సిగ్మా మాడ్ un ఈక్వల్ టు సిగ్మా 1/n అర్థమైందా ఇప్పుడు ఇదే సిరీస్ ఆక్సిలరీ సిరీస్ సిగ్మా 1/n రూపంలో ఉంది దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్ సో ఇది ఆక్సిలరీ సిరీస్ కదా హియర్ p వాల్యూ ఎంత 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి బై p సిరీస్ టెస్ట్ అప్పుడు రాసారా చూడండి therefore బై p సిరీస్ టెస్ట్ ప్రకారం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి సిగ్మా మాడ్ un డైవర్జెంట్ చూసారా సిగ్మా un కన్వర్జెంట్ వచ్చింది సిగ్మా మాడ్ un డైవర్జెంట్ వచ్చింది therefore summation -1 whole power n minus 1 into 1/n is conditionally convergent రాసుకో ఏమైనా అర్థమైందా సిగ్మా un కన్వర్జెంట్ అవుతూ సిగ్మా మాడ్ un డైవర్జెంట్ అయితే ఆ సిగ్మా un కండిషనల్లీ కన్వర్జెంట్ అంటాం రాసుకో నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం 5 మార్క్స్ థియరం చాలా ఇంపార్టెంట్ స్టార్ పెట్టుకోండి యూనిట్ 2 లాస్ట్ థియరం ప్రూవ్ దట్ థియరం రాయండి an absolutely convergent series is always convergent an absolutely convergent series is always convergent an absolutely convergent series is always convergent ఇది థియరం ఆర్ ఇంకో రకంగా ఎలా అడుగుతారంటే ఈ సిగ్మా మాడ్ un అంతేనా అదే sigma un convergent sigma un is absolutely convergent
convergent, absolutely convergent, then sigma un convergent. సిగ్మా యూఎన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ ప్రతిసారి కన్వర్జెంట్ అవుతుంది, అది థియరం. అర్థమైంది థియరము? సిగ్మా యూఎన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అయిన ప్రతిసారి కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇదే దాన్ని ఎలా అడుగుతారు? అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ ఈజ్ ఆల్వేస్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ బోర్డు చూడండి అందరూ. దీనికోసం మనం అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ తీసుకున్నాం. కన్సిడర్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ అంటే ఏంటి? సిగ్మా మాడ్ యూఎన్ కన్వర్జెంట్, సిగ్మా మాడ్ యూఎన్ కన్వర్జెంట్. ఓకేనా? ఇది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ ఇదే కదా, మాడ్ తీసుకోవాలి. కన్వర్జెంట్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్, అదే కన్వర్జ్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అంటే ఇక్కడ ఈ యూఎన్కి మాడ్యులస్ తీసుకున్నప్పుడు కన్వర్జెంట్ అయితే మాడ్యులస్ లేకపోయినా కూడా కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సిగ్మా మాడ్ యూఎన్ కన్వర్జెంట్ అబ్సల్యూట్లీ, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? అదే అడుగుతున్నారు. an absolutely convergent series always convergent. ఇది సిగ్మా మాడ్ యూఎన్ కన్వర్జ్ అబ్సల్యూట్లీ, దెన్ యూఎన్ ఆల్సో కన్వర్జెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్లా బాక్స్లో ఉంచాం. సో ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. ఎప్పుడు రాసారా? రాసుకోండి. ఇంపార్టెంట్ థియరం ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కన్సిడర్ ఫర్ n belongs to z ప్లస్ కన్సిడర్ మనం ఏం కన్సిడర్ చేద్దామంటే ఇప్పుడు కన్సిడర్ చేయడం ఇంపార్టెంట్. మైనస్ మాడ్ యూఎన్ లెస్ దెన్ మాడ్ యూఎన్ అంటే యూఎన్ వాల్యూ నెగిటివ్కి పాజిటివ్కి మధ్యన ఉంటుందని తీసుకున్నాం. అంతే కదా, యూఎన్ వాల్యూ నెగిటివ్కి పాజిటివ్కి మధ్యన ఉంటుంది. ఎందుకంటే యూఎన్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి యూఎన్ వాల్యూ నెగిటివ్కి పాజిటివ్కి మధ్యన ఉంటుందని తీసుకోండి. మొత్తానికి యూఎన్ యాడ్ చేయండి. మాడ్ యూఎన్తో యాడ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? మాడ్ యూఎన్ మైనస్ మాడ్ యూఎన్ యాడ్ చేస్తున్నాం యూఎన్ అదనమాట. లెస్ దెన్ యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్ లెస్ దెన్ మాడ్ యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్ అలా మొత్తాన్ని మాడ్ యూఎన్తో యాడ్ చేయండి. అప్పుడు యూఎన్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. 0 లెస్ దెన్ యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్ లెస్ దెన్ మాడ్ యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్ 2 ఇంటూ మాడ్ యూఎన్. అర్థమైందా? ఇక్కడ సిన్స్ సిగ్మా మాడ్ యూఎన్ కన్వర్జెంట్, ఆల్రెడీ కన్వర్జెంట్ ఇచ్చారు కదా, కన్వర్జెంట్ కాబట్టి 2 ఇంటూ మాడ్ యూఎన్ కూడా కన్వర్జెంట్ ఇంప్లైస్ సిగ్మా 2 ఇంటూ మాడ్ యూఎన్ ఆల్సో కన్వర్జెంట్, అది కూడా కన్వర్జెంట్ అవుతుంది. నేను జస్ట్ రెండుతో మల్టిప్లై చేస్తాం అంతే. ఆల్సో కన్వర్జెంట్. చూడండి, ఒక సిరీస్ కన్వర్జెంట్ అయితే దానికంటే తక్కువ ఉన్నది కూడా కన్వర్జెంట్ అవుతుంది. అర్థమైంది? దానికంటే తక్కువ ఉంది యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్ తక్కువ దేనికంట. ఇది 2 ఇంటూ సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ కాబట్టి బై కంపారిజన్ టెస్ట్ దీనికంటే తక్కువ ఉన్నది కూడా కన్వర్జెంట్. సో ఇక్కడ ఏం రాయాలి? బై కంపారిజన్ టెస్ట్, జాగ్రత్తగా వినండి. బై కంపారిజన్ టెస్ట్ సో కంపారిజన్ టెస్ట్ ప్రకారం మనం ఏం చెప్పచ్చు? యూఎన్ ప్లస్ సిగ్మా మాడ్ యూఎన్ ఆల్సో కన్వర్జెంట్. యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్ ఆల్సో కన్వర్జెంట్. అర్థమైందా? బై కంపారిజన్ టెస్ట్ 2 ఇంటూ మాడ్ యూఎన్ కన్వర్జెంట్ కాబట్టి దానికంటే తక్కువ కూడా కన్వర్జెంట్ అవుతుంది. సో ఇప్పుడు యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్, ఇప్పుడు సిగ్మా యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్ అండ్ సిగ్మా మాడ్ యూఎన్ కన్వర్జెంట్, రెండు కన్వర్జెంటే కదా. సిగ్మా రాసుకోవడం అంతే. సిగ్మా యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్ కన్వర్జెంటే, సిగ్మా మాడ్ యూఎన్ కూడా కన్వర్జెంటే కాబట్టి రెండు మైనస్ చేసినా కూడా కన్వర్జెంటే. అంటే ఏం రాయొచ్చు అంటే సిగ్మా యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్ మైనస్ మాడ్ యూఎన్ రెండు మైనస్ చేసినా కూడా కన్వర్జెంట్ అవుతాయి. ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. అర్థమైందా? ఆల్సో కన్వర్జెంట్.
అంటే ఇక్కడ సిగ్మా ఏ కన్వర్జెంట్, సిగ్మా బి కన్వర్జెంట్ కదా, సిగ్మా ఏ మైనస్ బి ఆల్సో కన్వర్జెంట్, అది ఫార్ములా. సో సిగ్మా యూఎన్ ప్లస్ మాడ్ యూఎన్, సిగ్మా మాడ్ యూఎన్ కన్వర్జెంట్ కాబట్టి రెండు మైనస్ చేసినా కూడా కన్వర్జెంట్ వస్తుంది. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసింది, అప్పుడు ఏమొస్తుంది, దేర్ఫోర్ సిగ్మా యూఎన్ ఏమొచ్చింది ఇక్కడ క్యాన్సిల్ చేసే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్. మనం ఏం చూసారు, సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అని చూసారు. హెన్స్ ప్రూవ్. నేను అర్థమైంది తీయడము. ఒకవేళ 10 మార్క్స్ ఇస్తే వాళ్ళు ఏమవుతారంటే ఒక్కోసారి ప్రూవ్ డిఫైన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్, కండిషనల్లీ కన్వర్జెంట్, గివ్ వన్ ఈచ్ ఎగ్జాంపుల్ అని ఈ థియరం అడుగుతారు. ప్రూవ్ దట్ ఎవ్రీ అబ్సల్యూట్ కన్వర్జెంట్ సిరీస్ ఆల్సో కన్వర్జెంట్ అంటే ఇలా చేయాలి. అర్థమైందా? ఇక్కడ యూఎన్ క్యాన్సిల్ అయిపోయి కదా, కాబట్టి యూఎన్ ఒకటే మిగిలింది, యూఎన్ కన్వర్జెంట్, దేర్ఫోర్ సిగ్మా యూఎన్ కన్వర్జెంట్. హెన్స్ రాసుకోండి. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి, చాలా ఇంపార్టెంట్ ఇది ప్రాబ్లమ్. స్టార్ పెట్టుకోండి, స్టార్ పెట్టండి. ఎగ్జాంపుల్, ప్రూవ్ దట్ summation -1 whole power n minus 1 into x power n by n is convergent for -1 less than x less than or equal to 1. Convergent for -1 less than is convergent for -1 less than x less than or equal to 1. చూడండి ఎలా చేస్తున్నాము సొల్యూషన్ జాగ్రత్తగా వినండి. సో గివెన్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. స్టార్ పెట్టుకోండి. ఏం ఇచ్చారమ్మా, సಮೇషన్ -1 హోల్ పవర్ n - 1 ఇంటూ x పవర్ n by n. అవునామా? సో ఇక్కడ -1 లెస్ దెన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది కదా. కేస్ 1లో మనం ఏం చేద్దామంటే సపోజ్ x is equals to 1 తీసుకుందాం. కేస్ 1లో ఏం చేద్దామా, x ఈక్వల్ టు 1 తీసుకోండి. అప్పుడు సిరీస్ ఏమవుతుంది, దేర్ఫోర్ సిరీస్ ఏమవుతుంది, సಮೇషన్ -1 హోల్ పవర్ n - 1 ఇంటూ 1 by n అవుతుంది. ఇప్పుడు ఇది కన్వర్జెంట్ డైవర్జెంటా, మీకు ఇందాక అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇదేనా ఎగ్జాంపుల్. చూడండి. సో సಮೇషన్ -1 హోల్ పవర్ n - 1 ఇంటూ 1 by n. ఇక్కడ ఎలా చేయాలి, లెట్ un ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకోవాలి, 1 by n. ఓకేనా? ఇప్పుడు ఇది ఆల్టర్నేటివ్ సిరీస్ కదా, లిబ్నిజ్ టెస్ట్ యూజ్ చేయాలి. లిబ్నిజ్ టెస్ట్ యూజ్ చేస్తే ఇందాక చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్ కాదు ఇది, అసలు కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్పాలంటే x ఈక్వల్ టు 1 దగ్గర 1 by n. ఇది మీకు లిబ్నిజ్ టెస్ట్లో చెప్పినప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాను, un ఈక్వల్ టు 1 by n. ఇందాక కూడా మనం చేసాం కదా, అలా చేసాం మేము. un ఈక్వల్ టు 1 by n కదా, un ప్లస్ 1 చేయాలి, 1 by n ప్లస్ 1. ఇప్పుడు ఏం చేయాలి, un మైనస్ un ప్లస్ 1 అంటే 1 by n మైనస్ 1 by n ప్లస్ 1 అంటే ఏమొస్తుంది, n by n ఇంటూ n ప్లస్ 1. ఇంతేనా, 1 by n ఇంటూ n ప్లస్ 1. ఎందుకంటే n ప్లస్ 1 మైనస్ n క్యాన్సిల్ అయిపోతాయి. సో గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. దేర్ఫోర్ un గ్రేటర్ దెన్ un ప్లస్ 1. ఇది ఫస్ట్ కండిషన్, లిబ్నిజ్ టెస్ట్లో ఫస్ట్ కండిషన్. ఇప్పుడు లిమిట్ un, సో లిమిట్ un ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ 1 by n as n tends to infinity 1 by n 0. Therefore by Leibniz test ప్రకారం మనం చెప్పొచ్చు సిగ్మా -1 హోల్ పవర్ n - 1 1 by n
కన్వర్జెంట్ అని చెప్పచ్చు. దేర్ఫోర్ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 సిగ్మా యూఎన్ కన్వర్జెంట్. సరిపోయింది లేదా? ఇప్పుడు -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 సెకండ్ కేసులో తీసుకోవాలి, అది రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ -1 less than x less than 1 కేస్ 2 వినండి. కేస్ 2 -1 less than x less than 1 ఓకేనా. ఇప్పుడు మాడ్యులస్ తీసుకున్నాం అంటే x వాల్యూ -1కి 1కి మధ్యలో ఉంది ఓకేనా. కన్సిడర్ సిగ్మా మాడ్ యూఎన్ తీసుకోండి. సిగ్మా మాడ్ యూఎన్ ఏంటి? సిగ్మా మాడ్యులస్ తీసుకుంటే x⁴n/n అంతేనమ్మా. అంటే మాడ్యులస్ తీసుకుంటే ఇక మైనస్ ప్లస్లో ఉండవు, ఇంకా ఆల్టర్నేటివ్ సిరీస్ ఉండదు ఓకేనా. సో ఇప్పుడు మాడ్ యూఎన్ ఎంత? x⁴n/n అర్థమైందా. సో మాడ్యులస్. నెక్స్ట్ మాడ్ UN+1 ఫైండ్ చేయండి. ఏమొస్తుంది? mod x n+1/n+1. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేద్దామంటే mod UN+1/UN చేద్దాం. mod UN+1/UN చేయండి. అప్పుడు ఏమొస్తుంది? mod x⁴n+1/n+1/mod x⁴n/n ఓకేనా. ఇప్పుడు ఇది రివర్స్ అవుతుంది. రివర్స్ అయితే ఏమొస్తుందమ్మా? mod x⁴n+1 mod x⁴n+1ని mod x⁴n ఇంటూ mod x రాయండి బై n+1 అని రాయండి ఇంటూ ఇది రివర్స్ చేస్తే n/mod x⁴n. mod x⁴n mod x⁴n క్యాన్సిల్ అయిపోయి ఇంకేం మిగులుతుందమ్మా? mod x బై ఇక్కడ n కూడా ఉంది n ఇంటూ mod x బై n+1 మిగిలింది. ఏం అర్థమైందా? ఇది mod UN+1/UN. ఇది మనం రేషియో టెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ -1 less than x less than 1కి చెక్ చేయాలి. దీనికోసం మాడ్యులస్ UN తీసుకోండి. అప్పుడు UN mod x⁴n/n. సో UN+1 n/n+1 రాయండి, UN+1/UN రాయండి. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? n/n+1. n కామన్ తీసి క్యాన్సిల్ చేసింది. అక్కడ దాకా రాసుకోండి. చెప్తాను నెక్స్ట్ టైం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ n కామన్ తీసి క్యాన్సిల్ చేసింది. అప్పుడు ఏమొస్తుందమ్మా? mod UN+1/UN ఆ స్మాల్ లెక్క రాసేయండి, ఇది నేను జరపలేదు. UN+1/UN ఈక్వల్ టు ఇక్కడ n కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే mod x బై n కామన్ తీస్తాం 1+1/n. ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేయండి. లిమిట్ mod UN+1/UN. సో లిమిట్ mod x బై 1+1/n as n tends to infinity 1/n 0. సో mod x by 1 mod x. సో ఏమొచ్చింది? mod x. therefore by ratio test ఇక్కడ n వాల్యూ కనుక 1 కంటే తక్కువ ఉంటే కన్వర్జెంట్, 1 కంటే ఎక్కువ ఉంటే డైవర్జెంట్. కానీ ఇక్కడ వాల్యూస్ ఏమైనా తీసుకున్నాం? -1 less than x less than 1 అని తీసుకున్నాం. అంటే mod x వాల్యూ less than 1 అని అర్థం. therefore అర్థమైందా? సో ఇక్కడ mod x వచ్చింది కదా. సిన్స్ మనం ఏం తీసుకున్నాం? -1 less than x less than 1 అని తీసుకున్నాం కదా. దీని అర్థం ఏంటంటే mod x వాల్యూ ఆల్వేస్ less than 1 అని అర్థం. అంటే ఇక్కడ mod x వాల్యూ ఏమొస్తుంది? less than 1. therefore by ratio test డిఆల్బర్స్ రేషియో టెస్ట్ ప్రకారం ఏం చెప్పచ్చు? l less than 1 అయితే సిగ్మా UN కన్వర్జెంట్. చూసారా? ఇక్కడ ఈక్వల్ టు 1 కన్వర్జెంట్ వచ్చింది, -1 less than x less than 1 కూడా కన్వర్జెంట్ అవుతుంది. therefore summation -1 whole power n-1 into x⁴n/n is convergent for -1 less than x less than or equal to 1. అది అర్థమైందా? రాసుకో.
ఓకే, మీకు ఈ పిక్స్ పెడతాను ఇవి. గులక్ చేద్దాము. రాయండి. ప్రూవ్ దట్, ఇంపార్టెంట్ స్టార్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్, ప్రూవ్ దట్ summation n running from 1 to infinity minus 1 whole power n into sine 1 by n is not absolutely convergent. Is not absolutely convergent. Not absolutely convergent. Absolutely convergent కాదని ప్రూవ్ చేయాలి. అంటే ఏమని ప్రూవ్ చేయాలి? కండిషనల్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. అంటే దీని అర్థం సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అయితే సిగ్మా మాడ్ యూఎన్ డైవర్జెంట్ అన్నమాట. అర్థమైందా? సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అయితే సిగ్మా మాడ్ యూఎన్ డైవర్జెంట్ అయితే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే సిగ్మా యూఎన్ నాట్ కండిషనల్లీ కన్వర్జెంట్ అని చెప్పచ్చు. అర్థమైందా? రాసుకో. Okay, solution, given series ఏం ఇచ్చారు సిరీస్? సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity minus 1 whole power n minus whole power n into sin 1 by n ఇచ్చారు. సరే, ఇప్పుడు మనం un తీసుకోవాలి. లెట్ un ఈక్వల్ టు ఏమని తీసుకోవాలంటే 1 by sin 1 by n తీసుకోవాలి. అసలుకైతే లిబ్రిజ్ జస్టిస్ ఇది ఆల్టర్నేటివ్ సిరీస్. సో ముందు మనం సిగ్మా